ఇజ్రాయిల్, ఇరాన్ ఈ రెండు దేశాల మధ్య ఇప్పుడు వచ్చిన యుద్ధం ప్రపంచాన్ని చాలా కలవరపెడుతుంది. ఇంతకుముందే రష్యాకిను ఉక్రెయిన్కి మధ్య యుద్ధం వచ్చినా కూడా సరే, ఉక్రెయిన్ చిన్న దేశం, రష్యా చాలా పెద్ద దేశం, ఏదో ఒక రోజు రష్యా ఉక్రెయిన్ని కొట్టేస్తుంది, పెద్ద ఇష్యూ కాదు, అది ఆగిపోతుంది అక్కడితో అనుకున్నారు. సరే, అది ఆగలేదు. దాంట్లో చాలా రకాల దేశాలన్నీ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయినాయి, ఇండైరెక్ట్గా ఇన్వాల్వ్ అయినాయి. అమెరికా ఇండైరెక్ట్గా ఇన్వాల్వ్ అయింది. సో అక్కడ కూడా దాదాపు 3-4 ఏళ్ళ బట్టి కూడా యుద్ధం జరుగుతూనే ఉంది. ఇప్పుడు అంతకన్నా కూడా పెద్ద డేంజరస్ యుద్ధం ఇప్పుడు ఇజ్రాయెల్కిను ఇరాన్కి మధ్య వచ్చింది. ఇక్కడ కూడా అమెరికా ఇండైరెక్ట్గా ఇరాన్ మీద దాడులు చేస్తుంది, అంటే ఇజ్రాయెల్కి సహకారం చేస్తుంది. ఈ రెండు దేశాల మధ్య యుద్ధం వస్తుందని అంతకాలంగా అనుకుంటుంది. ఎందుకంటే ఇరాన్ ఓపెన్గా చెప్పేసింది, మేము అణ్వాయుధాలు తయారు చేస్తాం, ఖచ్చితంగా ఇజ్రాయెల్ మీద దాడి చేస్తామని ఎప్పటి నుంచో చెప్తుంది. అది కాకుండా ఇంతకుముందే ఇజ్రాయెల్ ఒకసారి దాడి చేసింది ఇరాన్ మీద. అప్పుడు కూడా కొంతమంది ఇరాన్కి సంబంధించిన కొంతమంది చనిపోవడం జరిగింది. అదేంటంటే డైరెక్ట్ అటాక్ కాదు, మొసాద్ అటాక్ చేసింది. అంటే ఇరాన్లోనే ఈ దాడులు జరిగినాయి, ఇరాన్ లోపల నుంచి దాడులు జరిగినాయి. కాబట్టి అది ఇజ్రాయెలే చేసినా కూడా ఇజ్రాయెలే చేసింది అని దాని మీద యుద్ధం చేయడానికి పెద్దగా అవకాశం లేకుండా పోయింది. అయినా కూడా అప్పుడు కూడా కొన్ని దాడులు చేశారు. ఆ దాడుల్లో కూడా ఇజ్రాయెల్ మేము చాలా గొప్పగా చెప్పుకునే, మాకేదో డోమ్ ఉంది, ఆ డోమ్ మమ్మల్ని రక్షిస్తుంది అని చెప్పి ఏదో గోల్డెన్ డోమ్ ఏదో పేరు పెట్టుకుంది. సరే, అది మమ్మల్ని రక్షిస్తుంది అనుకుంది. కానీ దాన్ని దాటి అప్పుడు కూడా ఇరాన్ వేసిన కొన్ని క్షిపణులు ఇజ్రాయెల్ మీద పడినాయి. సరే, అది అక్కడితో ఆగింది అప్పట్లో. కానీ ఈసారి చేసిన దాడి ఏంటంటే చాలా పెద్ద దాడి. ఎందుకంటే ఇరాన్ ఈ మధ్య ప్రకటించి మేము అణ్వాయుధాన్ని తయారు చేయబోతున్నాం అని చెప్పి. ఇది చెప్పిన దగ్గర నుంచి కూడా అమెరికా దాని మీద బాగా ఒత్తిడి తెస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు అణ్వాయుధాన్ని తయారు చేయడానికి వీల్లేదు, మాతోటి ఒప్పందం చేసుకోండి, మాతో ఒప్పందం చేసుకోకపోతే మీ మీద దాడులు చేస్తామని చెప్పి అమెరికా చెప్తోంది. అయినా సరే అమెరికాని పెద్ద పట్టించుకోలేదు. కానీ ఎప్పటి నుంచో అమెరికా ఆంక్షలు విధిస్తూనే ఉంది ఇరాన్ మీద. అమెరికానే మాత్రమే కాదు, ఇంకా చాలా దేశాలు ఇరాన్ మీద ఆంక్షలు విధిస్తున్నాయి. సో ఇరాన్ కొంతవరకు ఆ విధంగా ఆంక్షల వల్ల దెబ్బతిని ఉంది. అయినా కూడా ఏం పట్టించుకోవట్లేదు, అమెరికాని ఏం పట్టించుకోవట్లేదు. ఈ మధ్య 2-3 సార్లు చర్చలు జరిగినాయి. అమెరికానేమో మాతో ఏదో ఒక ఒప్పందం చేసుకోండి, అణ్వాయుధాలకు సంబంధించి మేము అణ్వాయుధాలు తయారు చేయమని చెప్పి మాతో ఒప్పందం చేసుకోండి అంటుంది. మేము ఎట్టి పరిస్థితుల్లో అణ్వాయుధాలు తయారు చేసే తీరుతామని చెప్పేమో ఇరాన్ చెప్తోంది. ఈ చర్చలు ఎప్పటికప్పుడు జరుగుతున్నాయి, ఫెయిల్ అవుతున్నాయి. ఈలోపు ఇజ్రాయెలే డైరెక్ట్గా దాడి చేసేసింది ఇరాన్ మీద. ఎందుకంటే ఇరాన్ కనుక ఒకవేళ ఆయుధాన్ని తయారు చేస్తే, అణ్వాయుధాన్ని తయారు చేస్తే దాని ఫస్ట్ టార్గెట్ ఇజ్రాయెలే. ఎందుకంటే అమెరికా ఎక్కడో ఉంది, అమెరికా దాకా వెళ్ళే అంత శక్తి ఇరాన్కి లేదు. ఇరాన్ దగ్గర ఉన్న క్షిపణులు కూడా ఏంటంటే అవన్నీ 2000 కిలోమీటర్ల రేడియస్లో మాత్రమే పనిచేస్తాయి. ఆ 2000 కిలోమీటర్ రేడియస్ పరిధిలో అయితే అమెరికాకి సంబంధించిన చాలా స్థావరాలు, అంటే వేరే వేరే దేశాల్లో ఉన్న స్థావరాలన్నీ కూడా ఇరాన్కి ఈ 2000 కిలోమీటర్ల లోపు ఉన్నాయి. కానీ డైరెక్ట్ అమెరికా దేశం లేదు. కానీ ఇజ్రాయెల్ దేశం మొత్తం కూడా ఈ ఇరాన్ యొక్క ఈ 2000 కిలోమీటర్ల రేడియస్లో ఉంది. కాబట్టి ఇరాన్ కనుక అణ్వాయుధాన్ని తయారు చేసి డైరెక్ట్ ఇజ్రాయెల్ మీద వేస్తుంది. సో డైరెక్ట్ థ్రెట్ ఇజ్రాయెల్కి. అందువల్ల ఏంటంటే మేమే ముందుగా దాడి చేస్తామని చెప్పి ఇరాన్ అణుస్థావరాలు అవి ఎక్కడైతే ఈ అణుప్రయోగాలు చేస్తుందో వాటి మీద డైరెక్ట్గా దాడి చేసేసింది ఇజ్రాయెల్. సో ఈ ఇజ్రాయెల్ దాడుల్లో చాలా పెద్ద ఎత్తున ఇరాన్ నష్టపోయింది. నతాంజ్ అనే ఒక అణుకేంద్రం మీద దాడి చేసింది, అణుకేంద్రం మీద దాడి చేసి దాన్ని ధ్వంసం చేసింది. అలాగే ఇంకొక 2 నేలమాళిగల్లో ఉంటాయి, అంటే సొరంగాల్లో ఉండే 2 అణుశుద్ధి కేంద్రాలు ఉన్నాయి. అవి ఏంటంటే ఫోర్దో ఇస్బహాన్ అనే ఈ 2 అణు శుద్ధి కేంద్రాల మీద కూడా ఇజ్రాయెల్ దాడి చేసింది ఇరాన్లో. సో దాంతో చాలా పెద్ద నష్టం జరిగింది ఇరాన్కి. కొంతమంది సైనికాధికారుల మీద డైరెక్ట్గా వాళ్ళ ఇళ్ల మీదకే దాడి చేసింది. ఎందుకంటే ఇజ్రాయెల్ దగ్గర ఉన్న చాలా గొప్ప అడ్వాంటేజ్ ఏంటంటే
మొస్సాద్ అని చెప్పి ఇంటెలిజెన్స్ సర్వీస్, ప్రపంచంలోనే మోస్ట్ డేంజరస్ ఎవరైనా అంటే మొసాద్. ఆ ఇంటెలిజెన్స్ సర్వీసు వాళ్ళ చేతుల్లో ఉంది. వాళ్ళు ప్రపంచంలో ఎక్కడ ఎవరున్నా సరే ఈజీగా కనిపెట్టేసి వాళ్ళ మీద డైరెక్ట్ దాడులు చేస్తుంటారు. అలా ఈసారి ఏం చేశారంటే, గత కొంతకాలం నుంచి ఎప్పటి నుంచో జరుగుతోంది ఈ ఆపరేషన్, అండర్ కవర్ ఆపరేషన్ ఎప్పటి నుంచో జరుగుతోంది. కొన్ని డ్రోన్లు కూడా ఇరాన్లోకి తీసుకెళ్లారు. ఇరాన్కే తెలియకుండా ఇరాన్లోకి ఇజ్రాయెల్కి సంబంధించిన డ్రోన్లని వీళ్ళు మొసాద్ వాళ్ళు తీసుకెళ్ళి ఎక్కడెక్కడైతే ఈ సైనికాధికారులు ఉన్నారో వాళ్ళ ఇళ్ళు ఎక్కడ ఉన్నాయో కనిపెట్టారు. అది కాకుండా ఈ అణుశాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్ళు కనిపెట్టారు. ఆ ఇళ్ళు కనిపెట్టి డైరెక్ట్గా ఇరాన్ లోపల నుంచే వాళ్ళ ఇళ్ల మీదకి, చాలా దగ్గర నుంచి వాళ్ళ ఇళ్ల మీదకి దాడులు చేసి, డ్రోన్ దాడులు చేసి చాలామంది అణుశాస్త్రవేత్తలు చంపేశారు, చాలామంది సైనికాధికారులు చంపేశారు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్నే చంపేశారు. ఇంకా చాలామంది పెద్ద పెద్ద సైనికాధికారులందరూ చచ్చిపోయారు. దీంతో ఇరాన్కి ఇక కోపం హద్దులు దాటిపోయింది. మేము ఇచ్చే రిటాలియేషన్ మామూలుగా ఉండదు, రెడీ అవ్వండి అని చెప్పింది. అన్నట్టుగానే కొన్ని గంటల్లోనే కొన్ని వందల డ్రోన్లను పంపించింది. ఇరాన్ దగ్గర కొన్ని వేల డ్రోన్లు ఉన్నాయి, ఎప్పటి నుంచో తయారు చేసి పెట్టుకుంది. సో అందులో కొన్ని వందల డ్రోన్లని ఒకేసారి ఇజ్రాయెల్ మీదకి వదిలింది. ఈ ఐరన్ డోమ్ అని పెట్టుకుంది ఇజ్రాయెల్, ద గోల్డెన్ డోమ్ అన్న ఐరన్ డోమ్. సో ఈ ఐరన్ డోమ్ని దాటుకొని కూడా కొన్ని ఈ ఇరాన్ పంపించిన డ్రోన్లు ఇజ్రాయెల్ మీద పడినాయి, ఇజ్రాయెల్లో కొన్ని ప్రాంతాల మీద పడినాయి, అటాక్ చేసినాయి. అలాగే కొన్ని వందల క్షిపణులను కూడా వేసింది ఇరాన్. అవి కూడా చాలా వరకు క్షిపణుల్ని ఇజ్రాయెల్ పడగొట్టగలిగింది. కానీ ఇంకా కొన్ని క్షిపణులు ఇజ్రాయెల్ మీద కూడా పడినాయి. ఇజ్రాయెల్ మొత్తం దేశం అంతా కూడా 10 లక్షల కిలోమీటర్ల రేడియో లోపే ఉంటుంది. సో ఇప్పుడు టెల్ అవీవ్, జెరూసలేం నగరాల మీద పూర్తిగా కాన్సన్ట్రేట్ చేసి దాడి చేస్తుంది ఇరాన్. ఆ 2 నగరాల మీద కూడా పడినాయి ఆల్రెడీ. ఇరాన్కి సంబంధించిన క్షిపణులు పడినాయి, కొంత నష్టం జరిగింది. ఇజ్రాయెల్ ఒకవైపున ఇరాన్ వేస్తున్న క్షిపణులు కానీ డ్రోన్లు కానీ వాటిని పడగొట్టే ప్రయత్నం చేస్తుంటే, ఇజ్రాయెల్కి అమెరికా కూడా సహాయం చేసింది. అమెరికా కూడా ఇరాన్ పంపిస్తున్న డ్రోన్లు కానీ క్షిపణులు కానీ కూల్చేయడంలో సహాయం చేసింది. అంటే డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిపోయినట్టే ఒక రకంగా. అమెరికా డైరెక్ట్గా అటాక్ ఇరాన్ మీద చేయట్లేదు తప్ప, ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాడులు చేస్తుంటే వాటిని అడ్డుకోవడంలో మాత్రం అమెరికా సహాయం చేస్తుంది. ఇది కాకుండా ఇప్పుడు మధ్యధరా సముద్రంలోకి ఇరాన్కి బాగా దగ్గరగా అమెరికా తన వార్షిప్లన్నింటినీ పంపించింది. సో ఏ క్షణంలో ఎలా ఉంటుందో తెలియట్లేదు. ఇప్పుడు లాస్ట్ వార్నింగ్ అని చెప్పి ఇవాళ కూడా ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు, తొందరగా మాతోటి ఇమ్మీడియట్గా చేసుకోండి, మీరు ఒప్పందం చేసుకోండి, అణు ఒప్పందం చేసుకోండి, లేదా కనుక మీరు చాలా డేంజర్లోకి వెళ్ళిపోతారని చెప్పి, మేము ఇజ్రాయెల్కి డైరెక్ట్గా మేము సాయం చేస్తాం, ఇజ్రాయెల్ ద్వారా మీ మీద దాడులు చేస్తామని డైరెక్ట్ అనౌన్స్మెంట్ చేశాడు. అంటే ఇప్పుడు కూడా డైరెక్ట్ అమెరికా వచ్చి ఇరాన్ మీద దాడి చేయదు, కానీ ఇజ్రాయెల్ ద్వారా దాడి చేయిస్తామని చెప్పింది. అంటే ఇజ్రాయెల్కి మేము ఇస్తాం, మా ఆయుధాలన్నీ కూడా, మా ఆయుధాలు కానీ సైనికులు కానీ అన్నీ ఇజ్రాయెల్కి ఇచ్చి ఇజ్రాయెల్ ద్వారా మేము మీద దాడి చేస్తామని చెప్తోంది. సో ఆల్మోస్ట్ అమెరికా ఇన్వాల్వ్ అయిపోయినట్టే. సో ఈ మొత్తం వ్యవహారం అంతా ఇప్పుడు చూస్తున్నాయి, అన్ని దేశాలు కూడా చూస్తున్నాయి. చాలా డేంజర్లోకి వెళ్ళిపోతుంది ప్రపంచం. ఈ యుద్ధం కనుక ఇంకా పెరిగితే చాలా పెద్ద యుద్ధం అయిపోతుంది. ఎందుకంటే ఇరాన్కి బాగా ఫ్రెండ్ దేశం ఏదైతే ఉందో అది రష్యా కూడా ఇప్పుడు రంగంలోకి దిగిందంటే కనుక ఇక థర్డ్ వరల్డ్ వార్ అయిపోతుంది. ఇప్పటికే ఇరాన్, ఇజ్రాయెల్ చుట్టుపక్కల ఉన్న ఏదైతే ఇస్లామిక్ దేశాలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఇరాన్ మీద చేసిన దాడిని ఖండించాయి. అంత మాత్రం చేత ఇరాన్కి సహాయం చేస్తాయని కూడా లేదు, ఎందుకంటే ఇళ్ళకి బోళ్ళని ఉన్నాయి. ఈ ఇస్లామిక్ దేశాలు వాళ్ళకే పడిచావదు. ఇందులో చాలా దేశాలు అమెరికాకు అనుకూలంగా ఉంటాయి. సౌదీ అరేబియా లాంటి వాటిని కూడా అమెరికాకు అనుకూలంగా ఉంటాయి. ఎప్పుడో అమెరికాకి లొంగిపోయినాయి. మొన్న మధ్య కూడా చూసాం, ట్రంప్కి ఒక పెద్ద విమానాన్నే గిఫ్ట్గా ఇచ్చిన పరిస్థితి మనం చూసాం ఇస్లామిక్ దేశాలని తిరిగినప్పుడు. సో ఇరాన్ మీదకి వాళ్ళు డైరెక్ట్ సహాయం చేయకపోయినా కూడా ఇజ్రాయెల్ ఇరాన్ మీద చేస్తున్న దాడులను ఖండించాయి. ఈ ఇస్లామిక్ దేశాల్లోనేమో మళ్ళీ వాళ్ళకి ఏంటంటే సున్నీ కంట్రీస్, షియా కంట్రీస్ అని చెప్పి వాళ్ళకి చాలా పెద్ద పెద్ద తేడాలు ఉన్నాయి. ఒకళ్ళంటే వాళ్ళకి బడిసావాలి. అది కాకుండా టర్కీనేమో ఈ మొత్తం ఇస్లామిక్ ప్రపంచానికి నేనే రారాజు అవ్వాలని టర్కీ ప్రయత్నం చేస్తుంది ఒక పక్కన.
ఆ టర్కీకి ఏమో టర్కీను పాకిస్తాను ఇవన్నీ కూడా కొన్ని దేశాలు కలిసి ఒక గ్రూప్గా ఉన్నాయి. పాకిస్తాన్కిను ఇరాన్కి పడదు, ఎందుకంటే బార్డర్లో తగాదాలు ఉన్నాయి. ఇరాన్ బార్డర్ పాకిస్తాన్ బార్డర్ ఉంది కొద్దిగా, సో అక్కడ తగాదాలు ఉన్నాయి. ఇలాగ రకరకాలు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇరాన్కి వాళ్ళెవ్వరూ కూడా సహాయం చేయడానికి వచ్చే అవకాశం లేదు. అమెరికా మాత్రం డైరెక్ట్ సహాయానికి ఇజ్రాయెల్ వైపు దిగిపోతుంది. ఏ రోజైనా డైరెక్ట్ అమెరికా కనుక అటాక్ అనేది ఇరాన్ మీద మొదలు పెడితే రష్యా కూడా దిగుతుంది ఇరాన్ వైపు నుంచి. సో ఇన్ని ఉన్నాయి కాబట్టి అసలు ఏంట్రా బాబు అని చెప్పి ప్రపంచం అంతా వణికిపోతుంది. పక్కన ఇప్పుడు ఇరాన్ చేసిన దాడుల్లో కూడా ముందు డ్రోన్లతో తయారు చేసిన తర్వాత మిసైల్స్తో కూడా దాడి చేసింది ఇరాన్. ఈ మధ్య ఇరాన్ చేసిన ఇంకో పెద్ద తప్పు ఏంటంటే, ఒక పక్కన ఇజ్రాయెల్ మీద దాడి చేస్తామని చెప్పడం ఒకటి, ఇంకోటి ఏమో మేము అణ్వాయుధాన్ని తయారు చేస్తామని ఓపెన్గా చెప్పడం ఒకటి, ఇంకోటి ఒక మిసైల్ సిటీ అని చెప్పి ఒక కొండల లోపల టన్నెల్స్ ఉంటాయి కదా గుహల్లో, ఆ గుహల్లో ఒక పెద్ద సిటీ ఏర్పాటు చేసింది. అది మిసైల్ సిటీ. ఇందులో మేము 3000 మిసైల్స్ మా దగ్గర రెడీగా ఉన్నాయని చెప్పింది. కానీ అంతర్జాతీయ ఈ నిపుణులు చెప్పేది ఏంటంటే, యుద్ధ నిపుణులు చెప్పేది ఏంటంటే 3000 అని చెప్పారు, కానీ ఇరాన్ వాళ్ళు దాదాపు 5000 కన్నా ఎక్కువే ఉంటాయి అక్కడ అని. అంటే ఒక మిసైల్ సిటీనే ఏర్పాటు చేసింది. అది కూడా ఇక్కడ వీళ్ళకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, అక్కడ ముడత పర్వతాలని ఉంటాయి ఇరాన్లో. సో అవి చాలా శత్రు దుర్భేద్యంగా ఉంటాయి. వాటి లోపల ఉన్న సొరంగాల్లోకి వెళ్ళటం ఇంపాసిబుల్. అసలు మామూలు మైదాన ప్రాంతాల మీద ఉన్న వాటిని కొన్నిటిని సిటీస్ని ఏమైనా కొట్టగలచ్చు తప్ప, చాలా ఇరాన్ చుట్టుపక్కలంతా కూడా పర్వతాలు ఉన్నాయి. ఆ పర్వతాలు శత్రు దుర్భేద్యమైనవి. అందులో కూడా వాటిల్లో టన్నెల్స్ లోపల ఎక్కడో ఉంటాయి ఇవన్నీ. సో ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లో ఓడించడం అనేది కష్టం. కొంత దెబ్బతీయగలరు, కానీ అమెరికా వచ్చినా ఎవరు వచ్చినా కూడా, ఇజ్రాయెల్ మొత్తం ట్రై చేసినా కూడా ఇరాన్ని పూర్తిగా నాశనం చేయడం అనేది సాధ్యం కాదు. కాకపోతే ఏంటంటే అన్ని వేల క్షిపణులు ఉన్నాయి. అన్ని వేల క్షిపణులు ఇప్పుడు జస్ట్ ఇప్పుడు 100-200 క్షిపణులు వదిలి ఉంటారు. కొన్ని పడినాయి, కొన్ని పడలేదు. మొత్తం అవన్నీ కూడా ఇజ్రాయెల్ మీద వేస్తే అసలు ఏంటి పరిస్థితి? ఇజ్రాయెల్ ఉన్నది చాలా చిన్న దేశం. అన్ని నగరాల మీద కూడా ఈ ఇరాన్కి సంబంధించిన ఈ మిసైల్స్ కనుక పడితే అసలు ఇజ్రాయెల్ పరిస్థితి ఏంటి? అలాగని చెప్పి ఇజ్రాయెల్ తక్కువ అంచనా వేయలేం. ఇజ్రాయెల్ దగ్గర ఉన్న అసలు ఏంటి అన్ని రకాల ఈ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు కానీ ఇవన్నీ కూడా అమెరికాకి సంబంధించిన మొత్తం అన్నీ ఉన్నాయి, అక్కడే ఉన్నాయి. సో అంటే అమెరికా యుద్ధం చేస్తున్నట్టే, ఇజ్రాయెల్ యుద్ధం చేస్తుంటే ఆల్మోస్ట్ అమెరికా యుద్ధం చేస్తున్నట్టే. సో ఈ రెండు ఇప్పుడు ఆల్రెడీ కలిసినాయి కాబట్టి ఇది వీళ్ళు దాడి చేస్తే ఇరాన్ కూడా చాలా వరకు దెబ్బతినే అవకాశం ఉంది. సో రెండు పక్కల కూడా రెండు దేశాలు బాగా తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉంది. ఇజ్రాయెల్ కూడా ముందు దాడి చేయడానికి కారణం ఏంటంటే, గతంలో ఈ ఇస్లామిక్ కంట్రీస్ అన్నీ కూడా అక్కడ యూదుల మీద దాడి చేసి వాళ్ళందరినీ కూడా బానిసలు చేసి మొత్తం తరిమేశారు అసలు ఆ ప్రాంతం నుంచి. ఇజ్రాయెల్ చరిత్ర అదంతా కూడా. వాళ్ళందరూ కూడా అటు ఇటు పారిపోతే ఎక్కడ ఎవరు ఆ యూదులకి వాళ్ళకి ఆశ్రయం ఇవ్వకపోతే ఆ టైంలో భారతదేశం ఆశ్రయం ఇచ్చింది. అందుకనే వాళ్ళందరూ కూడా ఇజ్రాయెల్కి భారతదేశం అంటే ఒక గురువు కింద లెక్క, మన మీద చాలా విశ్వాసంతో ఉంటారు. సో అలాంటి మనకి బాగా ఫ్రెండ్లీ కంట్రీ అయిన ఇజ్రాయెల్ ఇప్పుడు ఇబ్బందుల్లో ఉంది. అట్ ది సేమ్ టైం విచిత్రం ఏంటంటే, ఇరాన్ కూడా మనకి ఫ్రెండ్లీ కంట్రీ మొన్నటిదాకా. అయితే ఏంటంటే, అమెరికా ఎప్పుడైతే ఇరాన్ దగ్గర నుంచి ఆయిల్ కొనొద్దందో మనం కొంతవరకు తగ్గించి రష్యా దగ్గర నుంచి మనం ఆయిల్ కొంటున్నాం. అది ఒకటి ఇరాన్కి కంటగింపుగా ఉంది. మొన్న భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం జరిగినప్పుడు పాకిస్తాన్కి కొంత సపోర్ట్ చేసింది ఇరాన్. సో ఆ రకంగా చూస్తే మనం ఇప్పుడు ఎవరికి సపోర్ట్ చేయాలి? ఇప్పుడు ఇరాన్ మనకి అంత ముందు నుంచి కావాల్సిన కంట్రీనే. ఇజ్రాయెల్ అయితే చాలా ఫ్రెండ్లీ కంట్రీ. సో ఇప్పుడు ఈ రెండిట్లో ఎవరిని తేల్చుకోవాలి మనం అనేది ఇది ఒక పెద్ద సస్పెన్స్ మనకి. ఎవరికి సపోర్ట్ చేయాలి ఏంటి అనేది. సరే, రెండు వైపులా ఖండిస్తాను, శాంతి చర్చలు చేయండి అని చెప్తాం, అది వేరే విషయం అనుకోండి. కానీ వార్ సీరియస్ అయితే కనుక రష్యా ఒకవేళ మళ్ళా ఇరాన్ వైపుకి వెళ్తే మనకి రష్యా బాగా కావాల్సిన దేశం. సో మనం ఎటు వెళ్ళాలి అనేది అప్పుడు పెద్ద టెన్షన్. అమెరికా మనకి శత్రువా మిత్రుడా ఏం అర్థం కాని పరిస్థితి. ఆ ట్రంప్ అనేవాడు అసలు మనకి శత్రువు అర్థం కాదు, మిత్రుడు అర్థం కాని పరిస్థితిలో ఉంది పరిస్థితి. సో దాని మీద మళ్ళీ ఇంకొక వీడియో, ఈరోజే మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను. ఈ ట్రంప్ డబుల్ గేమ్ మీద ఒక వీడియో వస్తుంది, అది కూడా చూడండి. సో ఇలాంటి సందర్భంలో మనకి బాగా మిత్ర దేశాలుగా ఉన్న ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం వచ్చిన సందర్భంలో మనకు కూడా చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఇది కాకుండా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కనుక పెరిగితే మొత్తం ఆయిల్ అనేది అక్కడికక్కడ ఆగిపోతుంది. ఎందుకంటే ఆయిల్ సరఫరాలో మెయిన్ బాగా ఆయిల్ ఎక్కువ సరఫరా చేసేది ఇరాన్ ప్రపంచ దేశాలకు చాలా వరకు. సో అది ఆయిల్ సరఫరా చేయడం ఆపేస్తుంది. అది మాత్రమే కాకుండా
మిగతా ఆయిల్ కంట్రీస్, ఆయిల్ సరఫరా చేసే కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఆయిల్ బయటికి రావాలంటే కూడా ఇరాన్ పక్క నుంచి రావాలి. ఇరాన్ కనుక ఒకవేళ అక్కడ బోట్లు పెట్టి ఆపేసేస్తే, ఇరాన్ దగ్గర బ్రహ్మాండమైన ఒక మిషనరీ బోట్లు ఉన్నాయి, అవి పెద్ద పెద్ద నౌకల్ని కూడా ఆపేయగలవు, పేల్చేయగలవు. అలాంటి నౌకలు, అలాంటి బోట్లు కొన్ని వేలు ఉన్నాయి ఇరాన్ దగ్గర. అది కనుక ఆ బయట ప్రపంచం వైపుకి ఇతర దేశాలకు సంబంధించిన ఆయిల్ షిప్పులు రాకుండా ఆపేస్తే కనుక మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ సరఫరా ఆగిపోతుంది. ఇది మొత్తం ప్రపంచం మీద దీని ఎఫెక్ట్ పడుతుంది. సో దానికోసం భయపడుతున్నాయి ప్రపంచ దేశాలన్నీ కూడా. ఇప్పుడు భయపడిపోతున్నాయి. ఇప్పుడు ఒక నెల రోజులు కనుక ఈ యుద్ధం జరిగిందంటే మొత్తం ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా తలకిందులు అయిపోతాయి. పెట్రోల్ రేట్లు పెరిగిపోతాయి, ఆయిల్ రేట్లు పెరిగిపోతాయి. ఇప్పటికే పెరిగిపోయింది. ఇప్పటికే ఈ మొన్నటి నుంచి అనౌన్స్, ఈ ఇజ్రాయెల్ ఇరాన్ మీద ఎప్పుడైతే దాడి చేసిందో ఒకేసారి 12% పెరిగిపోయింది ఆయిల్ ధర, ముడి చమురు ధర. ఇంక పెట్రోల్ ధర ఎంత పెరిగిపోతుందో చూడాలి ఇక. సో ఇది పెరుగుతున్న కొద్దీ, ఇంకా వార్ కంటిన్యూ అవుతున్న కొద్దీ ఈ ఆయిల్ ధరలన్నీ పెరిగిపోయి మొత్తం అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలం అయిపోతాయి. సో అందుకని ఎంత తొందరగా ఈ రెండు దేశాలు యుద్ధం ఆపుతాయా అని చెప్పి అందరూ ప్రయత్నం చేస్తున్నారు. కానీ అమెరికా మాత్రం ఈ యుద్ధం ఇంకా పెరగాలని కోరుకుంటుంది, ఇరాన్ మీద ఇంకా గట్టి దెబ్బ తీయాలని కోరుకుంటుంది. అది కూడా తను డైరెక్ట్ ఇన్వాల్వ్ అవ్వకుండా ఇజ్రాయెల్ ద్వారా చేయాలని కోరుకుంటుంది. సో ఈ యుద్ధం ఎక్కడ దాకా వెళ్తుంది? ఇప్పుడు రెండు వైపుల నుంచి, అటువైపు నుంచి ఇటువైపు నుంచి కూడా రెండోసారి కూడా మళ్ళీ ఇజ్రాయెల్ దాడి చేసింది. మొదటిసారి దాడి చేసి అణుస్థావరాల మీద దాడి చేసింది కాకుండా మళ్ళీ రెండోసారి కూడా దాడి చేసింది. రెండోసారి ఏకంగా ఈ క్షిపణులతో దాడి చేసింది. సో ఇరాన్ కూడా దాడి చేస్తుంది. రెండు దేశాల మధ్య, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న టైంలో కూడా రెండు దేశాల మధ్య దాడులు జరుగుతున్నాయి అటు ఇటు. సో ఈ యుద్ధం ఎక్కడ దాకా వెళ్తుంది ఏంటనేది చూద్దాం. ఎప్పటికప్పుడు దీని గురించి అప్డేట్స్ మాట్లాడుకుంటూ ఉందాం. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.